వెళ్ళలేదండి, వెళ్ళాలి. వెళ్ళలేదు. మీరు రివ్యూస్ చూసి ఏమనుకుంటున్నారు, ఏమనిపిస్తుంది ఆ మూవీ? రివ్యూ బ్యాడ్ కమెంట్ ఉన్నాయి, కొన్ని మంచిగా ఉందని చెప్తున్నారు, బాగాలేదని చెప్తున్నారు. క్లారిటీగా అయితే చెప్పలేం కదా ప్రస్తుతానికి అయితే. మనం చూడంగా మన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎలా ఉంది మూవీ మనం చూసినాక తెలుస్తుంది కాబట్టి అంటిల్ ఐ వాచ్ ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ ద మూవీ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. కమెంట్స్ ని వాళ్ళు ఏదో చెప్పారని చూడండి, నేనైతే వెళ్తున్నా ఈ సండే. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఎంత కలెక్షన్ వస్తుంది? కలెక్షన్ బాగానే వస్తుంది అండి. మూవీ బ్లాక్ బస్టర్, ఎందుకంటే సాయి పల్లవి గారు ఉన్నారు, నాగ చైతన్య ఆఫ్టర్ 1 year బ్యాక్ మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఇట్ విల్ బి బ్లాక్ బస్టర్ డెఫినెట్లీ. దానిలో ఏం ఇది లేదు. ఎవరో చెప్పారని పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మీరు ఒక మూవీ కంటెంట్ లో మూవీ చూస్తే ఖచ్చితంగా ఇట్ విల్ బి గుడ్ మూవీ. ఏదైనా ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఏదో నెగిటివ్ థాట్ చేస్తే దాన్ని బ్యాడ్ చేసేసారు. మూవీ చూస్తే మూవీ లాగా చూడాలి కదా ఏదైనా కూడా. సో గేమ్ చేంజర్ మూవీ లాగా చూడలేదు కాబట్టి అంత మందికి తెలియదు. ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇప్పుడు ఎవరు మెచ్చట్లేదు కదా, అందరూ జనాలు కూడా ఇలా తయారైపోయారు. విశ్వక్ సేన్ గారిని చూసుకుంటే మనకి ఇప్పటి వరకు లేడీ గెటప్ లో ఆయన ఎంట్రీ ఇవ్వలేదు, ఇప్పుడు లేడీ గెటప్ లో ఎంట్రీ ఇచ్చి లైలా మూవీ తీస్తున్నారు. దాని గురించి మీరేం లైలా గురించి మాట్లాడాలంటే బానే ఉందండి. ఒక మేల్ క్యారెక్టర్ డైరెక్ట్ గా ఫీమేల్ క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి చేయడం అంటే గ్రేట్. యాజ్ పాయింట్ ఆఫ్ వ్యూ దట్ చూడాల్సిన మూవీ లైలా. విశ్వక్ సేన్ గారు అలా ఎక్స్పెరిమెంటల్ మూవీ కదా, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. దాదాపు చేశారంటే అప్పట్లో మన అల్లు అర్జున్ గారు చేశారు గంగోత్రిలో, చూశారు కదా. ఆ మూవీ తర్వాత ఇప్పుడు ఇలా మూవీ చూడడం కాబట్టి విశ్వక్ సేన్ కాబట్టి ఇట్ విల్ బి థ్రిల్లింగ్. చూడాలి, అన్ని చూడండి అయితే చెప్పలేం కదా. ఇట్స్ గుడ్ మూవీ డెఫినెట్లీ. హిట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా హిట్ అవుతుంది అండి. అయినది కూడా చాలా బ్యాక్ టు బ్యాక్ మూవీ. ఆ కలెక్షన్ 20-50 చెప్పు 100% బానే ఉంటది అండి. విశ్వక్ సేన్ దే ఆర్ మూవీ లాగా వరకు తీసిన మూవీస్ కంటే ఇది బాగా హిట్ అవుతుంది అంటారా? ఇంత ముందు వరకు తీసిన మూవీస్ కన్నా హిట్ అవుద్ది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మనకి వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ అవుతుంది, అందరూ వెళ్తారంటారు. ఖచ్చితంగా అండి, ఎందుకు వెళ్ళరండి? ఎందుకంటే ఇప్పుడు వ్యాలంటైన్స్ డే మీరేం ప్లాన్ చేశారు? నేనైతే ఏం ప్లాన్ చేయలేదండి ప్రస్తుతానికి అయితే. నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. సో ఉంటే మన అనుకుంటున్నా గానీ అనుకున్న కరెక్ట్ అమ్మాయి అయితే ఇప్పటి వరకు దొరకలేదు నాకు. సో ఉంటే ప్లాన్ కావాలనుకోండి. ఏముందండి, అర్థం చేసుకున్న అమ్మాయి ఉంటే అయిపోయింది. దానికి మించి ఏ అమ్మాయి కావాలి? ఒకటే మాట చెప్తే ఏ అమ్మాయి అయినా కూడా చూస్తే నన్ను బాగా చూసుకోవడం కాదు, మా అమ్మ నాన్న బాగా చూసుకుంటే, మా అమ్మ నాన్న రాజారాణి లెక్క చూసుకుంటే తనను నా యువరాణి లెక్క చూసుకుంటా. నాకు తెలిసినంత ఇదే నేను ఫాలో అవుతా ప్రస్తుతానికి అయితే. ఏమండి, ఇంటర్కి వెళ్ళి చూస్తున్నా అండి, ఒక అమ్మాయి కూడా పడట్లేదు. ఎవరైనా ఇంత తిరిగినా 4 రోజులకి ఇంకోటి బాయ్ ఫ్రెండ్ ఇంకా తిరుగుతుండవు. ఎవరినైనా చూడాలి చెప్పండి, ఇంకా ఎవరిని చూసేటట్లేదు. అందరు ఎంగేజ్ జనరేషన్ బట్టి మీరు ఏం డిసైడ్ అయ్యారు, లవ్ అరేంజ్? ఇంకేం డిసైడ్ అవ్వలేదండి, చూస్తున్నాను, లైన్ లో ఉన్నాను, చూడడం. ఒకవేళ మనసుకు నచ్చిన అమ్మాయి ఉంటే ఎవరైనా. అంటే మీరు ట్రై చేస్తూ ఉన్నారు, ఎవరికైనా ప్రపోజ్ చేయాలని అనిపించిందా? ఎందుకు అనిపించదండి, ఎంత మందికి ప్రపోజ్ చేయలేదు. ఆల్రెడీ ఎంగేజ్. ఎవరికి చేయలేదండి ప్రపోజ్ డే. అసలు ఆ డేస్ కూడా ఉన్నాయని ఇప్పుడే తెలిసింది నాకు. కొంచెం నాలెడ్జ్ వచ్చాక రోజ్ డే ఉంది, హక్ డే ఉంది, చాక్లెట్ డే ఉంది. మనకంటే ఎవరు లైఫ్ లో లేరు కదండి. ఉంటే కూడా ఎవరు లేరా నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే? బెస్ట్ ఫ్రెండ్ చాలా మంది ఉన్నారండి, ఎందుకు తప్పుగా అనుకోవడం. చాలా మంది ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళకి అలాంటి ఫీలింగ్ రాలేదు. అంటే ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్. ఇప్పుడు అమ్మనే, అక్కనే అయితే తమ్ముడు ఫ్రెండ్. ఆల్వేస్ ఇల్ ఫ్రెండ్. అలాంటి థాట్ రాదు కాబట్టి ఫ్రెండ్ విల్ బి ఫ్రెండ్ అంతే. అంటే బాయ్ జెన్యూన్ గా ఉంటారా, ఒక అమ్మాయి జెన్యూన్ ఉంటుందా, ఒక అబ్బాయి జెన్యూన్ ఉంటుందా? అంటే 100% బాయ్ జెన్యూన్ గా ఉంటారు అండి. అమ్మాయి ఒక అబ్బాయి గురించి పొగడడం అంటే ఆ పర్స్పెక్టివ్ లో నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చూసినప్పుడు మగాడి కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు తప్పు ఎవరి సైడ్ ఉన్నది చెప్పకుండా అనలేం కదండి. ఇప్పుడు తన సైడ్ నుంచి కూడా రియల్ ఉండొచ్చు, ఇతని సైడ్ నుంచి కూడా ఇవ్వచ్చు. ఇద్దరు ఇట్లా ఎవరిదని చెప్పలేం కదా. ఒక అమ్మాయి ఒకటి, నేను ఆ అమ్మాయిని తప్పు అనట్లేదు కానీ ఒక అమ్మాయి ప్రేమిస్తే తన అమ్మ నాన్న రక్తాన్ని వదులుకొని నాకేమన్నా అయితే ముంగట వీడు ఉండడం ప్రేమిస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో అమ్మాయి కూడా కరెక్ట్ ఉన్నప్పుడు అబ్బాయి కూడా కరెక్ట్ ఉంటాడు. అందులో తప్పేందంటే అబ్బాయి మీద డిపెండ్ అవుతాయి. ఈ లైఫ్ లో ఏదైనా ఒక అనుకోని సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఫ్రెండ్ కి వాల్యూ ఇస్తారా, మనీకి వాల్యూ ఇస్తారా? నాకు అనుకోని సంఘటన జరిగితే 100% ఫ్రెండ్ కే వాల్యూ ఇస్తాను. మనీ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మనీ వాళ్ళు ఉంటది, రేపు ఉండదండి. మనీతో నచ్చేది ఏముందండి? మనీ రేపైనా ఎల్లుండైనా సంపాదించుకో. 100 దారులు ఉన్నాయి. ఏముంది అక్కడ? నిన్న బస్ స్టాండ్ లో చూసాను, ఒకడు చూడడానికి బానే ఉన్నాడు, ఇలా తిరిగి వచ్చేసరికి చెయ్యి మార్చేశాడు. ఎలా మార్చేశాడు అంటే ఏళ్ళు ఒక దాని మీద ఒకటి ఇట్లా పెట్టేసి అందరు చినిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చి ఇలా అంటున్నా. నేను షాక్ అయిపోయి. అంటే బతకాలంటే 100 దారులు ఉన్నాయి మనిషికి. సో అదొక బతకాలనుకుంటే 100 దారులు ఉన్నాయి మనిషికి. అందరు అంటారు కదా ఒకటే గోల్ పెట్టుకోండి లైఫ్ లో. ఒక గోల్ కాదండి, ఒక డోర్ బంద్ అయితే ఇంకో డోర్ పలగొట్టి మరి బయటికి రావాలి. అది పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటే మనిషి ఏమైనా సాధించగలుగుతాడు. లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా? మర్చిపోలేని ఇన్సిడెంట్ అంటే ఏమీ లేదండి. అన్ని మర్చిపోలేని హ్యాపీ మూమెంట్ అంటే ఏమీ లేదండి. హ్యాపీ మూమెంట్ అంటే ఇంకా హ్యాపీ మూమెంట్ ఒకటి ఉందండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరగా చూడడం, అది ఒక హ్యాపీ మూమెంట్ లైఫ్ లో. చెప్పలేనంత దగ్గర ఉండి చూసాను. అది కూడా నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు, అప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు
వచ్చారు మా ఊరికి. ఇంత దగ్గర ఒక పర్సన్, మీరు ఎంత దగ్గర ఉన్నారు అంత దగ్గరగా ఆ పర్సన్ ని చూసానంటే చాలా అద్భుతం. అది ఒక స్పెషల్ డే నాకు. ఆల్వేస్ ఇట్ విల్ బి స్పెషల్ ఫర్ మీ. మీరు ఎక్కడ ప్రాపర్? బాబు నాది మంచిర్యాల అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఎప్పుడు ఉండదు తెలంగాణలో కదా, అది ఆంధ్రాలో. అప్పుడు పర్స్పెక్టివ్ అంటే ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఐ వాజ్ ఇన్ 5th క్లాస్. ఇప్పుడు నేను MBA. ఎన్ని డేస్ గ్యాప్ మీరు అక్కడ జడ్జ్ చేసుకోవచ్చు కదా. సో చాలా డిఫరెంట్.